హాయ్ అండి. ఈరోజు నేను అందించే వీడియో ఏంటంటే, మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను ఇలా తయారు చేయడం జరిగింది. ఈ వీడియోలో ఏమున్నాయంటే, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి పాఠ్యాంశం ఏమిటి, పాఠ్యాంశం పేరు అండ్ వాటి యొక్క రచయిత పేరు లేదా మరియు ఆ పాఠ్యాంశము ఎక్కడ నుండి గ్రహించబడింది, పాఠ్యాంశం పేరు, రచయిత పేరు, ఆ పాఠ్యాంశం ఎక్కడ నుండి గ్రహించబడింది, అలాంటివి అన్నీ కూడా మీకు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ పాఠ్యాంశంతో పాటు ఈ మాసపు పాట, ఈ మాసపు కథ, ఈ మూడింటిని జత చేసి నేను రాయడం జరిగిందండి. ఫస్ట్గా చూసుకుందాం. ఫస్ట్ లెసన్ థర్డ్లో తెలుగు తల్లి అనే పాఠం, దీనిని రచించినది శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఇది ఎక్కడి నుండి గ్రహించబడింది అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ రెండవది తల్లి భారతి వందనము. ఈ పాఠము ఈ మాసపు పాటగా ఇవ్వడం జరిగింది. ఇది మనకి బిట్టిగా అడిగేటప్పుడు కూడా పాటనా కథనా అని అడగొచ్చు, లేదా తల్లి భారతి వందనం అనే పాటను రచించినది ఎవరు, పాఠం అని అడగరు, పాట అని ఇస్తారు. రచించినది దాశరథి కృష్ణమాచార్య. ఇది ఎక్కడ నుండి గ్రహించబడింది అనేది మాత్రం మనకు అక్కడ ప్రస్తావించలేదు. నెక్స్ట్ వన్ ఐక్యమత్యం. ఐక్యమత్యం అనేది ఈ మాసపు కథ. అంటే ఈ మూడు కూడా తెలుగు తల్లి పాఠ్యాంశం వెనుక దానికి జత చేయబడినటువంటి ఈ రెండు, ఈ మాసపు పాట, ఈ మాసపు కథ. ఈ ఐక్యమత్యం అనేది ఈ మాసపు కథని లియో టాల్స్టాయ్ రచించారు. ఈ కథకు లియో టాల్స్టాయ్ యొక్క కథనే ఆధారం. ఓకేనండి. ఐక్యమత్యం అనే కథకు ఆధారం ఏమిటి అని చెప్పేసి అంటారు, లియో టాల్స్టాయ్ కథ. ఓకేనండి. నెక్స్ట్ వన్ మర్యాద చేద్దాం. రెండవది, ఇది కూడా థర్డ్ క్లాసే. థర్డ్ క్లాస్ అన్నీ ఆర్డర్లో పెట్టాను, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. థర్డ్ క్లాస్ రెండవ లెసన్ మర్యాద చేద్దాం. ఈ మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశంకి రచయిత మనకి ఎవరు ఇవ్వలేదు. నెక్స్ట్ దానికి ఈ మాసపు పాట, ఆ పాఠ్యాంశం అనుకున్న ఈ మాసపు పాట రేలా రేలా అనేది. దీనిని ఎక్కడి నుండి తీసుకొనబడిందంటే జానపద గేయం. ఇది ఒక జానపద గేయం. ఓకేనండి. రేలా రేలా అనేది ఒక జానపద గేయం. నెక్స్ట్ జింక అనే కథ ఈ మాసపు కథ. ఈ మాసపు కథ దేనికి, మర్యాద చేద్దాం అనే పాఠం వెనుక ఈ మూడు ఉన్నాయి. దీనిని ఈసప్ కథ నుంచి తీసుకొనబడింది. ఈసప్ కథ, జింక అనే పాటని ఎక్కడి నుండి గ్రహించబడింది అంటారు. ఈసప్ కథ లేదా జింక అనే పాఠం ఈ క్రింది దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఈసప్ కథ. ఓకేనా. నెక్స్ట్ వన్ ఫోర్త్ లెసన్ నా బాల్యం. సారీ అండి, ఇక్కడ బాల్యం అని రాశాను, నా బాల్యం. ఓకేనండి. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరూ గ్రహించగలరు. నా బాల్యం అనేది పాఠ్యాంశం షేక్ నాజర్ యొక్క జీవిత కథ. ఆయన యొక్క ఆత్మకథ అయినటువంటి పింజారీ నుండి తీసుకొనబడింది. ఆ పింజారీ యొక్క రచయిత ఎవరు అంటే, ఇక్కడ నా బాల్యం యొక్క రచయిత ఎవరవుతారు చెప్పండి? అంగడాల రమణమూర్తి గారు అవుతారు. ఎందుకంటే షేక్ నాజర్ తన యొక్క పింజారీని తను రాసుకోలేదు, తన గురించి తానే చెప్పుకున్నట్లుగా ఎవరు రాశారంటే అంగడాల రమణమూర్తి గారు రాశారు. షేక్ నాజర్ యొక్క ఆత్మకథని షేక్ నాజరే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి గారు రాశారు తప్ప షేక్ నాజర్ తన యొక్క ఆత్మకథని తను రాసుకోలేదు. సో ఈ నా బాల్యం అనే పాఠ్యం రచయిత ఎవరంటే అంగడాల రమణమూర్తి అవుతారు. నెక్స్ట్ ఓకేనండి. నెక్స్ట్ వన్ ఎక్కడి నుండి గ్రహించబడిందంటే షేక్ నాజర్ యొక్క జీవిత కథ లేదా ఆత్మకథ అయినటువంటి పింజారీ నుండి తీసుకొనబడింది. నెక్స్ట్ బంగారు పాపాయి అనేది నా బాల్యం యొక్క ఈ మాసపు పాట. దానికి వెనకివ్వబడిన ఈ మాసపు పాట బంగారు పాపాయి. దీనిని రచించినది మంచాల జగన్నాథరావు. ఓకేనండి, మంచాల జగన్నాథరావు. నెక్స్ట్ బంగారు పాప అనే ఈ మాసపు కథనివ్వడం జరిగింది. దీనికి రచయిత ఎవరు కూడా ఇవ్వలేదు, ఎవరనేది అక్కడ మనకి ప్రస్తావించలేదు. నెక్స్ట్ వన్ పొడుపు విడుపు. 5వ పాఠం పేరు పొడుపు విడుపు. ఈ పాఠం యొక్క రచయిత చింతా దీక్షితులు. ఎవరండి? చింతా దీక్షితులు. నెక్స్ట్
చందమామ అనే ఈ మాసపు పాటని రచించినది ఎవరంటే నండూరి రామమోహనరావు. మనకి ఇక్కడ ఎక్కడ నుండి గ్రహించబడినది అని అక్కడ ప్రస్తావిస్తేనే నేను రాశాను, ప్రస్తావించకపోతే రాయలేదు. ఓకేనండి. నండూరి రామ్మోహన్ రావు. నెక్స్ట్ వికట కవి అనే ఈ మాసపు కథ ఎవరు రచించారంటే తెనాలి రామకృష్ణ కథలు. ఓకేనండి. ఇక్కడ చూడండి, తెనాలి ఎక్కడి నుండి గ్రహించబడిందంటే తెనాలి రామకృష్ణ కథల నుండి గ్రహించబడింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చందమామ అనే పాట మీద బిట్ ఎలా రావచ్చు అంటే, నండూరి రామ్మోహన్ రావు గారు రచించిన పాట ఏంటి అని కూడా అడగొచ్చు. కిందన చందమామ, లేకపోతే ఏదో విందు, లేకపోతే అలా ఇస్తారు. సుడుం రామ్మోహన్ రావు గారు అనమాట. సుడుం రామ్మోహన్ రావు గారు విందు పాఠ్యాంశం. అలా మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం నండూరి రామ్మోహన్ రావు గారి యొక్క పాట ఏది అని అడుగుతారు. కింద మనకి చందమామ, విందు, ఇలా ఏవైనా కొన్ని పాటలకు సంబంధించినవి ఇస్తారు. మా తోటలో, లేదా అందాల తోట, బంగారు పాపాయి, ఇలాంటివి ఏవో ఉంటాయి కదండి. అలాంటివి ఏవైనా ఇచ్చేయచ్చు. అందువలన మనం మా చందమామ అనేది పాట అనేది గుర్తుపెట్టుకోవాలి. చందమామ పాట నండూరి రామ్మోహన్ రావు గారు. నెక్స్ట్ మేమే మేకపిల్ల. ఈ పాఠ్యాంశం ఎవరు రచించారంటే ఆర్ శకుంతల రచించినటువంటి రచయిత ఆర్ శకుంతల. ఇది ఎక్కడ నుండి గ్రహించబడిందంటే చందమామ కథల నుండి గ్రహించబడినది. చందమామ కథ నుంచి రచించబడింది. చూడండి, చందమామ కథ ఎవరు రచించారు? ఆర్ శకుంతల. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. చందమామ కథ ఎవరు రచించారు? ఆర్ శకుంతల రచించినటువంటి కథ పేరేంటి? చందమామ. అక్కడ చందమామ పాట రచించింది నండూరి రామ్మోహన్ రావు గారు. ఇక్కడ చందమామ కథ రచించినది ఎవరంటే ఆర్ శకుంతల. చూడండి, అక్కడ పాట, ఇక్కడ కథ, ఆ తేడాని మీరు గమనించాలి. నెక్స్ట్, ఈ ఆర్ శకుంతల గారు రచించింది మేమే మేకపిల్ల పాఠం ఆర్ శకుంతల గారు రచించిన చందమామ అనే కథ నుండి గ్రహించబడింది. ఓకేనండి. నెక్స్ట్, ఈ మేమే మేకపిల్ల వెనక మనకి తెలుగు తోట అనే ఈ మాసపు పాట ఇవ్వడం జరిగింది. ఈ మాసపు తోట రస ఈ మాసపు పాట ఇవ్వడం జరిగింది కందుకూరి రామభద్రరావు. ఎవరండి? కందుకూరి రచయిత కందుకూరి రామభద్రరావు. తెలుగు తోట అనే పాటను రచించింది ఎవరంటే కందుకూరి రామభద్రరావు. నెక్స్ట్, కరెక్షన్ చేయడం జరిగిందండి ఈ మాసపు పాటగా. నెక్స్ట్, మేకపోతు గాంభీర్యం అనేది ఈ మాసపు కథగా ఇవ్వడం జరిగింది. దీనికి మనకి ఇక్కడ రచయిత ఎవరు కూడా అనేది మనకి ఇక్కడ ప్రస్తావించలేదు. ఓకేనండి. ఇక్కడ మేకపోతు గాంభీర్యం అనే కథకి, ఈ మాసపు కథకి మనకి ఎవరు రచయిత అనేది ఇవ్వలేదు, ప్రస్తావించలేదు. నెక్స్ట్ వన్, పద్యరత్నాలు. దాన్ని రచించినది వివిధ శతక కవులు రచించారు. నెక్స్ట్, అందమైన పాట అనే ఈ మాసపు పాటని రచించినది జీవి సుబ్రహ్మణ్యం. ఎవరండి? జీవి సుబ్రహ్మణ్యం. దిలీపుని కథ, పురాణ కథ. దిలీపుని కథ ఎక్కడి నుండి గ్రహించబడిందంటే పురాణ కథ నుంచి. ఇది ఈ మాసపు కథ. చూడండి, పాఠం ఏంటి, ఈ మాసపు పాట ఏంటి, ఈ మాసపు కథ ఏంటి. పద్యరత్నాలు వెనకాల అందమైన పాట, దిలీపుని కథ ఇవ్వడం జరిగింది. ఈ దిలీపుని కథ అనేది పురాణ కథ నుండి గ్రహించబడింది. ఓకేనండి. నెక్స్ట్ వన్, మా ఊరి ఏరు అనే పాఠం మధురాంతకం రాజారాం రచించారు. రచయిత ఎవరండి? మధురాంతకం రాజారాం. నెక్స్ట్, పంటచేలు అనే ఈ మాసపు పాటని రచించినది ఎవరంటే పాలగుమ్మి విశ్వనాథం. ఎవరండి? పాలగుమ్మి విశ్వనాథం. నెక్స్ట్, బుద్ధిబలం అనే ఈ మాసపు కథని రచించినది ఎవరనేది ఇవ్వలేదు. ఎక్కడ నుండి గ్రహించబడినది అంటే పంచతంత్ర కథలు. బుద్ధిబలం అనే కథని పంచతంత్ర కథల నుండి తీసుకొనబడింది. నెక్స్ట్,
తొలి పండుగ అనే పాఠ్యాంశం ఎక్కడ నుండి గ్రహించబడింది లేదా రచయిత ఎవరనేది మనకి ఇక్కడ ప్రస్తావించలేదు. నెక్స్ట్ అందాల తోటలో అనే ఈ మాసపు పాటని రచించినది కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుండి తీసుకున్నారు. ఎక్కడి నుంచండి? పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుండి తీసుకున్నారు. నెక్స్ట్ నక్క యుక్తి అనేది ఈ మాసపు కథ. ఇది జానపద కథ. కదండి? జానపద కథ. దీనిని రచించినది జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. చూడండి, అందాల తోటలు అనే పాఠ్యాంశం నుంచి మనకి కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన గేయ సంపుటి పేరేంటి అని అడుగుతారు. పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుండి తీసుకొనబడిన పాట ఏంటి అని అడుగుతారు. అలా కూడా బిట్ అడగవచ్చు. అక్కడ యూటర్న్లు తిరుగుతాయి అన్నమాట బిట్లన్నీ కూడా. పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుండి తీసుకొనబడిన పాట ఏంటి చెప్పండి? అందాల తోట రచించింది ఎవరు? కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాట ఏంటి? అందాల తోట. అలా మనకి విషయం తెలిస్తే మనం దాన్ని ఎన్ని రకాలుగానైనా బిట్లు తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ నక్క యుక్తి అనేది ఒక జానపద కథ నుండి తీసుకొనబడింది. నెక్స్ట్ అక్కడ నక్క యుక్తి అంటే తెలుసు కదండి, నది దాటడం కోసం తను మొసళ్ళతో ఎలా మాట్లాడుతుంది ఏంటి అనేది. నెక్స్ట్ దీని యొక్క రచయిత జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. 4th క్లాస్ అండి. 3rd 9th లెసన్స్ అయిపోయి 9 లెసన్స్ కూడా 4th క్లాస్. గాంధీ మహాత్ముడు. ఫస్ట్ లెసన్ గాంధీ మహాత్ముడు అనే పాఠ్యాంశం బసవరాజు అప్పారావు గారు రచించారు. ఇది ఎక్కడి నుండి తీసుకొనబడిందంటే బసవరాజు అప్పారావు గారి గేయాల నుండి తీసుకొనబడింది. మనకు అక్కడ డైరెక్ట్గా ప్రస్తావించకపోయినా ఆయన స్వాతంత్రోద్యమ కాలంలో బసవరాజు అప్పారావు గారి గేయాలే స్ఫూర్తినిచ్చాయి అని అన్నాడు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా అదే. కాబట్టి అక్కడ బసవరాజు అప్పారావు గారి యొక్క గేయాలు ఆయన రచించింది కూడా అది ఒక్కటే ప్రస్తావించారు కాబట్టి దాని నుంచి మాత్రమే తీసుకొనబడిందని మనం తప్పకుండా అనుకోవాలి. నెక్స్ట్ తేనెల తేటల మాటలతో అనే ఈ మాసపు పాటని రచించినది ఎవరు? ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఈ పాటను రచించినది. నెక్స్ట్ తెలివైన దుప్పి అనే ఈ మాసపు కథను ఎక్కడ నుండి తీసుకొనబడిందంటే జాతక కథ. ఇక్కడ చూడండి, ఒక జానపద కథ లేకపోతే ఇంకా పురాణ కథ ఇలా అని చెప్పేసి ఇచ్చేయచ్చు మనకు ఆప్షన్స్. తెలివైన దుప్పి అని చెప్పేసి. పంచతంత్ర కథ చూడండి, తెలివైన దుప్పి ఇలా ఇచ్చారు కాబట్టి పంచతంత్ర కథ అని కూడా అనుకోవచ్చు. అందువల్ల మనకు కన్ఫ్యూజ్ చేయకుండా జాతక కథ, తెలివైన దుప్పి జాతకం అలా ఏదైనా ఒక కీవర్డ్లు పెట్టుకొని మీరు దాన్ని చదువుకోండి. తెలివైన దుప్పి జాతక కథ అని. నెక్స్ట్ సెకండ్ వన్ గోపాల్ తెలివి అనే పాఠ్యాంశానికి రచయిత ఎవరు? ఇవ్వలేదు, ప్రస్తావించలేదు. నెక్స్ట్ చూడగంటి అనే పాట. చూడగంటి అంటే ఆ తాళ్ళపాక అన్నమయ్య గురించి ఆ పాట కూడా అలాగే ఉంటుంది కాబట్టి రచించినది తాళ్ళపాక అన్నమయ్య. నెక్స్ట్ విందు సుధుం రామ్మోహన్. విందు అనే ఈ మాసపు కథని రచించినది ఎవరండి? విందు పాఠ్యాంశంలో సూర్యుడు, చంద్రుడు, వాయువు, నక్షత్రం అని చెప్పేసి ఉంటాయి కదండి, అదనమాట. నక్షత్రం అనే తల్లికి సూర్యుడు, చంద్రుడు, వాయువు అనే పుత్రులు ఉంటారు. వాళ్ళు ఒక విందుకు వెళ్తారు. సూర్యుడు, వాయువు కూడా ఏమి తీసుకురాకపోయినా సరే చంద్రుడు చుక్క తల్లి కోసం అన్నీ తీసుకొని వస్తారు. ఆ పాఠ్యాంశం సుధుం రామ్మోహన్. నెక్స్ట్ వన్ థర్డ్ లెసన్ దేశమును ప్రేమించుమన్నా రచించింది ఎవరండి? గురజాడ వెంకట అప్పారావు గారు. మనకు అది తెలిసిందే. నెక్స్ట్ తెలుగు తల్లి అనే ఈ మాసపు పాటను రచించింది ఎవరండి? పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. నెక్స్ట్ కందిరీగ కిటుకు అనే ఈ మాసపు కథని రచించింది ఎవరండి? రావూరి
భరద్వాజ, రావూరి భరద్వాజ, కందిరీగ కిటుకు. చూడండి, రావూరి భరద్వాజ కోసం మనం చాలా వినేస్తాం. చాలా ఆయన నవలలు ఏంటి, ఆయన పుస్తకాలు ఏంటి, ఆయన కథా సంపుటాలు ఏంటి అన్నీ చదివేస్తాం, ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చాయి అని. కానీ ఆయన రచించింది కందిరీగ కిటుకుని గురించి మాత్రం మర్చిపోతాం. అందుకు పాఠం పేరు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. కందిరీగ కిటుకు అనే దాన్ని రచించినది రావూరి భరద్వాజ. నెక్స్ట్ వన్, పరివర్తన. 4th లెసన్ పరివర్తన అనే పాఠాన్ని రచించింది ఎవరండి? వెంకట పార్వతీశ కవులు. వెంకట పార్వతీశ కవులు అంటే ఎవరు? బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. వెంకట పార్వతీశం, బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం, వీళ్ళిద్దరిని వెంకట పార్వతీశ కవులు అంటారు. నెక్స్ట్, పడవ నడుపబోయి. పడవ నడుపబోయి అనే ఈ మాసపు పాటను రచించింది ఎవరండి? వింజమూరి శివరామారావు. వింజమూరి శివరామారావు. నెక్స్ట్ వన్, ఉపాయం. ఉపాయం అనే ఈ మాసపు కథని ఎక్కడ నుండి తీసుకొని రాబడినది అంటే ఇతిహాసం మహాభారతం. ఇతిహాసం అంటే ఏంటి? రామాయణ మహాభారతాన్ని కదా ఇతిహాసాలు అంటారు. అలాంటి మహాభారతం నుండి తీసుకొనబడింది. ఇతిహాసమైన మహాభారతం నుంచి తీసుకొనబడింది ఉపాయం అనే పాఠ్యాంశం. ఓకేనండి. నెక్స్ట్ వన్, సత్యమహిమ. సత్యమహిమ అవధాని రమేష్ రచించిన ఈ పాఠ్యాంశము గుజ్జనగూళ్ళు అనే రచన నుండి తీసుకొనబడింది. గుజ్జనగూళ్ళు అనే రచన ఎవరిది? అవధాని రమేష్. గుజ్జనగూళ్ళు అనే పాఠ్యాంశం నుంచి అనే రచన నుంచి తీసుకొనబడిన పాఠం ఏది? సత్యమహిమ. ఓకేనండి. అవధాని రమేష్ గారు రచించినది సత్యమహిమ. సత్యమహిమ రచయిత అవధాని రమేష్. ఇలా ఎటువెటైనా సరే ఇవ్వచ్చు. కాబట్టి మనం అవధాని రమేష్, గుజ్జనగూళ్ళు ఈ 2 పాయింట్లు, సత్యమహిమ అనగానే ఆ 2 పాయింట్లు మనకు గుర్తుండాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్, కన్నడ గేయము. కన్నడ గేయము ఈ మాసపు గేయాన్ని ఎక్కడి నుండి తీసుకొనబడింది అంటే ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకం నుండి తీసుకొనబడింది. నెక్స్ట్, ఏ కాలుది నేరం. ఏ కాలుది నేరం అనే ఈ మాసపు కథ మర్యాద రామన్న కథల నుండి తీసుకొనబడింది. 4 అన్నదమ్ములు కూడా ఒక పిల్లి యొక్క కాలుని పంచుకుంటారు. అందులో పిల్లి యొక్క ఒక కాలుకి దెబ్బ తగులుతుంది, అదంతా ఉంటుంది కదండి ఆ కథ. మర్యాద రామన్న కథల నుండి తీసుకొనబడింది ఏంటండి? ఏ కాలుది నేరం అనే ఈ కథ. నెక్స్ట్, 6th లెసన్ ముగ్గుల్లో సంక్రాంతి. ముగ్గుల్లో సంక్రాంతి అనే ఈ పాఠ్యాంశం రచయితలు ఎవరంటే రచయితల బృందం అంట, ఒక్కరు కాదు, రచయితల బృందం అని ఇచ్చారు. నెక్స్ట్, ఈ మాసపు పాట ఏమి ఇచ్చారంటే గొబ్బిళ్ళ పాట. గొబ్బిళ్ళ పాట అనేది సంప్రదాయ జానపద గేయాల నుండి తీసుకొని రాబడింది. సంప్రదాయ జానపద గేయాల నుండి తీసుకొని రాబడింది ఈ మాసపు పాట. నకిలీ కన్ను. నకిలీ కన్ను అనే ఈ మాసపు పాట నసీరుద్దీన్ కథల నుండి గ్రహించబడింది. నకిలీ కన్ను అనే ఈ మాసపు కథ నసీరుద్దీన్ కథల నుండి గ్రహించబడినది. ఓకేనండి. నెక్స్ట్ వన్, పద్యరత్నాలు. పద్యరత్నాలు దీనిని రచించినది ఎవరంటే శతక కవులు. వివిధ కవులు కదండి. వీళ్ళు ఎవరెవరంటే వేమన, బద్దెన, జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఏనుగు లక్ష్మణ కవి, పోతన, వేమన, నార్ల చిరంజీవి, ఇలా వీళ్ళు రచించారు. నెక్స్ట్, వీరగంధం అనే ఈ మాసపు గేయము ఎవరు రచించారు అంటే త్రిపురనేని రామస్వామి. త్రిపురనేని రామస్వామి. మీకు ఇవన్నీ ఒక్కసారి వినడం వల్ల మీకు ఏ పాఠం ఏంటనేది మీకు క్లారిటీ వస్తుంది. ఏ పాఠాన్ని ఎవరు రచించారు, ఏ పాఠం వెనకాల ఈ మాసపు పాట కథ ఉన్నాయి అనేది మీకు క్లారిటీ వస్తుంది. దాని వెనక మీరు ఏ రచయిత గురించి తెలుసుకోవాలన్నా బిట్టు చేసినా కానీ ఈ రచయిత గురించి నేను తెలుసుకోవాలి అనే ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఓకేనండి. 6th, 7th, 8th కూడా నేను ఇలాగే అందిస్తాను. నెక్స్ట్ వన్, వీరగంధం అయ్యింది. పేను నల్లి అనే ఈ మాసపు కథను రచించినది ఎక్కడి నుండి తీసుకుని రాబడింది అంటే నీతి చంద్రిక.
మీరు మాత్రం ఈ మాసపు కథవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం గుర్తుపెట్టుకోండి. అది పంచతంత్ర కథ, నీతి కథ, లేకపోతే పురాణ కథ, లేకపోతే నీతి చంద్రికాన ఇలా ఇస్తారు. అది ఇతిహాసం నుండి తీసుకునబడిందా, అన్నీ కూడా ఒక డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇవి మీరు కొంచెం నిఘా పెట్టండి. నెక్స్ట్ వన్, బారిస్టర్ పార్వతీశం. 8th లెసన్ బారిస్టర్ పార్వతీశం. దీనిని రచించింది ఎవరంటే మొక్కపాటి నరసింహశాస్త్రి. మొక్కపాటి నరసింహశాస్త్రి. ఏరువాక పాట అని ఈ మాసపు పాటను రచించినది బిరుదురాజు రామరాజు. బిరుదురాజు రామరాజు. చూడండి. అత్యాస అనే ఈ మాసపు కథని రచించింది ఎక్కడి నుండి తీసుకొని రాబడిందండి? పంచతంత్ర కథ. అత్యాస అనే ఈ మాసపు కథని పంచతంత్ర కథ నుండి తీసుకొని రాబడినది. నెక్స్ట్ వన్, రాజు కవి అనే పాఠ్యాంశం రచించింది గుర్రం జాసువా. నెక్స్ట్, మీరు ఈ వీడియోని ఒక 2-3 సార్లు చూస్తే మీకు గుర్తుండిపోతాయండి. నాకు తెలిసి 2-3 సార్లు చూస్తే గుర్తుండిపోతాయి. గుర్రం జాసువా. 1000 ఏళ్ల కవినోయి అని ఈ మాసపు పాటను రచించింది ఎవరండి? అడవి బాపిరాజు. ఆ కవి గురించి చదివేటప్పుడు ఈ పాఠం పేరు కూడా మీకు గుర్తుండాలి, ఇది కూడా ఆయన రచించిందే అని. దెబ్బకు దెబ్బ అనే ఈ కథని నీతి కథల నుండి తీసుకుని రాబడింది. ఎక్కడి నుంచి అండి? నీతి కథల నుంచి. నెక్స్ట్ వన్ అయిపోయండి. 4th క్లాస్ కూడా 9 లెసన్స్ అయిపోయి. ఇప్పుడు 5th క్లాసు. 5th క్లాస్కి ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అనేవి లేవు. దీనికి చదువుకుందాం. ఇంకా చదువుకుందాం, పాడుకుందాం అని ఇలా ఇవ్వడం జరిగినది. ఫస్ట్ వన్, ఏ దేశమేగినా అనే ఫస్ట్ 2 లెసన్స్ సంసిద్ధత పాఠాలండి. 3rd క్లాస్ కానీ, 4th క్లాస్ కానీ, 5th క్లాస్ కానీ, ఏ క్లాస్ అయినా ఫస్ట్ 2 పాఠాలు సంసిద్ధత పాఠాలు. ఎన్ని పాఠాలండి? ఫస్ట్ 2 పాఠాలు. ఏ దేశమేగినా అనే పాఠ్యాంశాన్ని రచించినది రాయప్రోలు సుబ్బారావు. ఓకేనండి. నెక్స్ట్, దీనికి చదువుకుందామని ఏమిచ్చారంటే వివేకానందుని షికాగో ప్రసంగం. కొన్నింటికి చదువుకుందామని ఇచ్చారు, కొన్నింటికి పాటనిచ్చారు. చదువుకుందామని ఇచ్చింది ఒక వ్యాస రూపంలో ఉంది, పాడుకుందామని ఇచ్చింది పాట రూపంలో ఉంది. ఓకేనండి. ఏ దేశమేగినా అనేది రాయప్రోలు సుబ్బారావు. వివేకానందుని యొక్క షికాగో ప్రసంగము స్వామి చిరంతానంద. ఎవరు రచించారండి? స్వామి చిరంతానంద రచించారు. నెక్స్ట్ వన్, సాయం రచించినది జాక్ కోప్ రచించారు. ఇది ఒక అనువాద కథ. క్రింది వాటిలో అనువాద కథ ఏది అనిస్తారు, లేదా జాక్ కోప్ రచించినటువంటి అనువాద కథ ఏది? సాయం. ఓకేనండి, అనువాద కథ. నెక్స్ట్, అనకు కనకు వినకం అనేది కూడా చదువుకుందామని ఇచ్చారంటే అది కూడా వ్యాస రూపంలో ఉంది. ఇది రచించినది జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఎవరండి? జంధ్యాల పాపయ్య శాస్త్రి. అనకు కనకు వినకు. ఓకేనండి. 3rd లెసన్, కొండవాగు అనే పాఠం. అంటే ఒక పాఠంకి వెనక చదువుకుందామని ఇచ్చారు, ఒక పాఠం వెనక పాడుకుందామని ఇచ్చారు. అలాగే ఒక పాఠంకి 2 కూడా ఇచ్చారు. చూద్దాం. కొండవాగు అనే పాఠం చెరకుపల్లి జమదగ్ని శర్మ. కొండ చెరకు అలా గుర్తుపెట్టుకోండి. కొండపైన చెరకేసా ఏయిరు కదా, లేకపోతే ఏదో ఒక కోడ్. కొండవాగు చెరకుపల్లి జమదగ్ని శర్మ. నెక్స్ట్, వడగండ్లు అనే పాట. వడగండ్లు అనేది పాట, కథ కాదు. లేదు, వడగండ్లు అనేది ఏ ప్రక్రియ చెందుతుంది, లేకపోతే ఏంటి, గేయమా, కథనా, లేకపోతే ఏదో ఒకటి ఇవ్వచ్చు. అందుకు మనకి పాడుకుందామని ఇచ్చారు. అది ఒక పాట. ఏడిద కామేశ్వరరావు. నెక్స్ట్, జయగీతం. అంబేద్కర్ గురించి ఉంది కదండి. జయగీతం బోయి భీమన్న. ఎవరు రచించారు? బోయి భీమన్న. నెక్స్ట్, చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు. చిక్కు ప్రశ్న అక్బర్ బీర్బల్ కాదు అనుకుంటా.
రాజుగారించి ఒక ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పిన వారికి 100 కాసులు ఇస్తానంటారు కదండి, అదనమాట ఇది. ఒక పాప ఆన్సర్ చెప్తుంది కదండి, అది అనమాట. చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు. దీన్ని ఎక్కడి నుండి తీసుకుని రాబడిందంటే జానపద కథ నుంచి. చూడండి, జానపద కథ నుండి తీసుకుని రాబడినవి ఏంటి అనేది మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. మీరు టెక్స్ట్ బుక్ చూసి చదివినా మళ్ళీ మర్చిపోతాం. కానీ ఇలాంటి షార్ట్ కట్లు ఎప్పుడైనా రాసుకుంటాం అనుకోండి, అవే గుర్తుంటాయండి మనకి. అనుకుంటాం కానీ మనకు అవే యూజ్ అవుతాయి. ఎక్కువ స్టోరీలు చదువుతాం, ఎక్కువ వింటుండడం వల్ల మనకు బాగా గుర్తుండవు. కాబట్టి షార్ట్ కట్లు అనేవి మనం అప్పుడప్పుడు చూస్తుండడం వల్ల మనకు బాగా గుర్తుంటాయి. నెక్స్ట్ వన్, తోలుబొమ్మలాట. ఈ పాఠానికి కేవి రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారం. ఈ తోలుబొమ్మలాట ఒక జానపద కథ. ఈ పాఠానికి కేవి రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట అనే వ్యాసమే ఆధారం. ఓకేనండి. రచయిత ఎవరంటే కేవి రామకృష్ణ. ఆయన రచించింది కూడా తోలుబొమ్మలాటే. ఓకేనండి. నెక్స్ట్, కూచిపూడి నృత్యము ఒక సంప్రదాయ కళ. ఇదంతా కూడా ఒక వ్యాసమే. కూచిపూడి నృత్యము ఒక సంప్రదాయ కళ. దీన్ని చదువుకుందామని ఇచ్చారు. దీన్ని ఎవరు రచించారు అనేది మనకి ఇక్కడ ప్రస్తావించలేదు. నెక్స్ట్, పెన్నేటి పాట. దీన్ని రచించినది విద్వాన్ విశ్వం. ఇది రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నారు. చూడండి, రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పాట ఏంటి అని అడుగుతారు మనకు బిట్. అది ఏంటి అంటే పెన్నేటి పాట ఏ రెండింటిని దేని గురించి చిత్రించింది అని చిస్తారు. రాయలసీమ యొక్క సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించింది. దేని గురించి తెలియజేస్తుంది పెన్నేటి పాట? లేకపోతే ఈ ఖండికని రచించినది ఎవరు? పెన్నేటి పాట అనే ఖండికను రచించినది ఎవరు? ఇలా కూడా ఇస్తారు. నెక్స్ట్ వన్, 3 చేపలు. తెలుసు కదండి, దీర్ఘదర్శి, దీర్ఘసూత్రుడు, ప్రాప్తకాలజ్ఞుడు. ఇది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించినది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ వన్, 7th వన్, పద్యరత్నాలు అనే పాఠం వివిధ శతక కవులు రచించారు. నెక్స్ట్ వన్, కల్లమల్ల శాసనం. ఇది చదువుకుందామని ఇచ్చారు. సో వ్యాసమేని. తొలి తెలుగు మూలాల అధ్యయన సంఘం వారి సౌజన్యంతో అని ఇచ్చారండి అక్కడ. నేను మేబీ ప్రచురించబడిందనే ఉద్దేశంతో ప్రచురించబడిందని యాడ్ చేశాను. తెలుగు మూలాల అధ్యయనం సంఘం వారి సౌజన్యంతో అని ఇచ్చారు. కల్లమల్ల శాసనం కిందనిచ్చారు అది. నెక్స్ట్, చూడండి, ఇటింగ్ పండుగ. అది జా కాదు, ఇన్య కాబట్టి ఇటింగ్ పండుగ అని చదవాలి. గిడుగు వెంకట రామమూర్తి. దీన్ని రచించింది గిడుగు వెంకట రామమూర్తి. అయితే ఇది దేనిని గురించి తెలియజేస్తుంది అంటే గిరిజనుల గురించి తెలియజేస్తుందండి. గిరిజనుల గురించి తెలియజేసేటటువంటి పాఠ్యాంశం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్. గిరిజనుల గురించి తెలియజేసే పాఠ్యాంశం ఏంటంటే ఇటింగ్ పండుగ. నెక్స్ట్, గిరిజనుల గురించి మొత్తం ఆయన గిరిజనుల గురించే రాస్తారండి గిడుగు వెంకటరామమూర్తి గారు. మళ్ళీ మనకి ఆయన 2 గిరిజనుల గురించి పుస్తకాలు కూడా రాసిచ్చారనమాట. అది మనకు ఆ లెసన్లో ఉంటుంది. గిరిజనులు అనగానే మనకి గిడుగు వెంకటరామమూర్తి గారు ఒకరు గుర్తుకు రావాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, తేనె కన్నా మధురంరా అనే పాట. తేనె కన్నా మధురంరా అనేది పాట. ఓకేనా? మధురంరా తెలుగు, తేనె కన్నా మధురంరా తెలుగు అనేది ఒక పాట. పాడుకుందామని ఇచ్చారు కాబట్టి. దీనిని రచించినది ఆరుద్ర. ఒక ఫోటో ఇచ్చి కిందన ఆరుద్ర అని ఇచ్చారు. ఆయన గురించి అయితే మనకు అక్కడ ఏమి ఇవ్వలేదు. క్రిస్మస్ కూడా చదువుకుందాం అని ఇచ్చారండి. 2 ఇచ్చారు ఈ పాఠంకి. ఇటింగ్ పండుగకి తేనె కన్నా మధురంరా తెలుగు అనేసి పాట ఇచ్చారు. అలాగే క్రిస్మస్ అనేది చదువుకుందామని ఇచ్చారు. ఇక్కడ మనకి రచయితలు అనేది ప్రస్తావించలేదు.
నెక్స్ట్ తరికొండ వేంగమాంబ దీన్ని రచించినది ఎవరు అనేది మనకి ఇవ్వలేదు, కానీ ఇక్కడ రచించిన వాళ్ళైతే కాదండి. ఇది ఎవరెవరి గురించి తెలియజేస్తుంది అనేది నేను ఇక్కడ రాశాను అంతే. సావిత్రిబాయి పూలే గురించి, సరోజినీ నాయుడు, కస్తూర్బా గాంధీ, ఆత్కూరి మొల్లా. సావిత్రిబాయి పూలే అంటే ప్రథమ మహిళా ఉపాధ్యాయుని, సరోజినీ నాయుడు అంటే భారత కోకిల, కస్తూర్బా గాంధీ అంటే స్వాతంత్ర్య సమరయోధురాలు, ఆత్కూరి మొల్లా అంటే తెలుగులో రామాయణం రచించినటువంటి తొలి కవయిత్రి. ఇవి మనకి బిట్సే, అందుకే మీకు నేను ఇవ్వడం జరిగినది కొంచెం షార్ట్కట్గా. అవి జతపరచడం కిందన మనకి ఇస్తారు, ఓకేనండి. జతపరచడం కిందన ఇస్తారు, లేదా సింగిల్గా కూడా అడగొచ్చు బిట్టు. తరికొండ వేంగమాంబ అనేది మనకి ఎవరు రచించారని ఇవ్వలేదు, కానీ అక్కడ ఎవరి గురించి తెలియజేస్తుంది అనేది నేను రాసిచ్చాను అంతే. కవిత్రయం అనేది చదువుకుందాం అనేది ఈ తరికొండ వేంగమాంబ పాఠం వెనక మనకి చదువుకుందామని కవిత్రయం ఇవ్వడం జరిగింది. దీనిని రచించింది ఎవరంటే కవిత్రయం ఎవరు? నన్నయ్య తిక్కన ఎర్రనే కదా. అక్కడ నన్నయ్య తిక్కన ఎర్రన గురించి అది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ మంచి బహుమతి లాస్ట్ లెసన్ అండి, 10th లెసన్. మంచి బహుమతి అనే పాఠం, ఇది కూడా ఎవరు రచించారనేది మనకు అక్కడ ఇవ్వలేదు, కానీ ఎవరి గురించి తెలియజేస్తుంది ఆ పాఠంలో కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఎవరి గురించి తెలియజేస్తాయంటే గాంధీజీ, భగత్ సింగ్, బిఆర్ అంబేద్కర్ అండ్ అబ్దుల్ కలాం. ఈ ఫోర్ మెంబర్స్ కోసం అక్కడ తెలియజేస్తుంది. నెక్స్ట్ చదువుకుందామని నవ్వుల తాతయ్య చిలకమర్తి అని చదువుకుందాం అని ఇచ్చారు. ఇక్కడ చిలకమర్తి లక్ష్మీ నరసింహం, దానిని రచించింది ఎవరండి? చిలకమర్తి లక్ష్మీ నరసింహం, ఓకేనండి. అది మేబీ తన గురించే కాబట్టి అది ఆత్మకథ అయ్యి ఉండొచ్చు, ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో కనుక కావాలనుకుంటే నేను లింక్ కింద ఫోన్ నెంబర్ ఇస్తున్నాను దీనికి కామెంట్ బాక్స్లో, దానికి మీరు 5 రూపీస్ కనుక ఫోన్పే చేస్తే మీకు ఇది పీడిఎఫ్గా కావాలన్నా ఇస్తానండి, లేదంటే రాసుకోనంటే రాసుకోవచ్చు, యువర్ విష్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.